బ్యాక్ టు న్యూస్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం తాను జాతీయ స్థాయి నేతలతో చీవాట్లు తిన్నానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఒక పార్టీతో పొత్తులో ఉండి ఆ పార్టీకి చెప్పకుండా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారని అన్నారు అంబటి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో చివాట్లు తిన్నానని బహిరంగ చెప్పుకుంటున్నాడు. అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోనూ పవన్ కళ్యాణ్ గారు చివాట్లు తినవలసిందే. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి ఆ పొత్తు విషయం తేల్చుకోకుండా మరొక పార్టీతో పొత్తుకు వెళతానని ప్రకటించాడంటే ఇంత అనైతికమైన రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలోనూ ప్రజాస్వామ్యంలోనూ ఎవరు ఉండరు. ఆ పార్టీ అంగీకరించకపోతే ఆ పార్టీ పొత్తును తీసేసుకుని యువతల పార్టీలోకి వెళ్తాడు. అవతల పార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో వారి సంబంధం లేకుండా పొత్తులోకి వెళ్ళినప్పుడు జాతీయ నాయకులు ఏంటి, దారెమ్మటి లేని రాజకీయ నాయకుడు కూడా చివాట్లు పెడతాడనే సత్యాన్ని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.